హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను చిట్టు పొడుము అని తయారు చేశాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చిట్టు పొడుము చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి అవసరమో చూపిస్తాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా చూడండి ఎలా చేస్తానో. రండి చూపిస్తాను. ఇదేం వండేది కాదు, చేసేది కాదు. ఇది ఓన్లీ మనకి ఓపిక అన్నమాట. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ నేను రోట్లో దంచుతున్నాను. మా పిన్ని ఎప్పుడు దంచుద్ది, అమ్మమ్మకి ఇష్టము. మేము ఏదన్నా కూర చేసినప్పుడు, బంగాళదుంప ఫ్రై అలాంటి ఫ్రైలు చేసినప్పుడు అమ్మమ్మకి వేసుకుంటాం. అమ్మమ్మ నలగదు కాబట్టి అమ్మమ్మ కోసమే అన్నమాట ఇప్పుడు మేము తయారు చేసేది ఈ చిట్టు పొడు. దీనికి ఏమేం కావాలంటే కొబ్బరి పొడుము, అది మాత్రం మిక్సీలో వేసా, లేట్ అయిద్దని చెప్పి. అయిగోండి పుట్నాల పప్పు, బెల్లం, కారం, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు. ఇవి ఉంటే చాలండి చిట్టుపొడం తయారైద్ది. కాకపోతే ఇవి మెదగటం కాస్త కష్టమేను, కానీ టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి రోట్లోనే చేసుకుంటున్నాము. ఇంకైతే ఇప్పుడు ముందుగా మా పిన్ని ఏం చేసిందంటే, నాకైతే రాదు దంచటము, ఇంకా మా పిన్నియే అదిగోండి ముందు పుట్నాల పప్పు వేసి దంచుతున్నాము. ఇంకా కాస్త టైం పట్టిద్ది. పుట్నాల పప్పు మెత్తగా మెదగాలి, అమ్మమ్మకి అన్నంలో కలవాలంటే. మనకు కొంచెం పలుకులున్నా ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ అమ్మమ్మ తినలేదు. అందుకని చెప్పేసి కాస్త మెత్తగా దంచుతున్నాం. అవి ఎల్లిపాయ, జీలకర్ర అందులో ఉన్నాయి. ఆ గిన్నెలో బెల్లం చూసారుగా. అసలుకి ఎంత టేస్ట్ అంటే, కాస్త వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని చిట్టుపొడంతో తింటే అసలు ఇంకా వేరే వేరే కూరల జోలు కూడా బాగుండి మనము అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మేమందరం ఇష్టంగా తింటాము చిన్నప్పటి నుంచి కూడా ఈ చిట్టు పొడవుని. ఎంత సూపర్ టేస్ట్ అనమాట. అదిగోండి ఇంకా ఉప్పు వేస్తున్నాను సరిపడా. లైట్ కాస్త వేసుకుంటే ఇంక మనం తర్వాత మళ్ళీ చూసి వేసుకోవచ్చు, ఏం కాదు. ఉప్పు మళ్ళీ మనం అన్నీ వేసి దంచాలి కదా, ఒకటొకటి వేసి. అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు నేను అదిగోండి కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరి అయితే 2 చిప్పలండి, 2 చిప్పల ముక్కలు చేసి మిక్సీ వేసాను. చూసేయచ్చులేని కాస్త ఉంచా, కానీ అది కూడా పట్టేసింది. వేసాము, మొత్తం వేసాము 2 చిప్పల కొబ్బరి, 1/2 కేజీ పుట్నాల పప్పు, బెల్లం మన ఇష్టం తగిమోయినంగా, స్వీట్ తినే దాన్ని బట్టి. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారుగా, మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ప్రోటీన్ ఫుడ్, ఐరను. ఇంకా కారం అయితే చాలా తక్కువ వేసుకుంటాం కాబట్టి ఎక్కువ తింటాం అన్నమాట ఈ చిట్టు పొడవుని. చాలామంది చిట్టు పొడవు అంటే ఏమన్నారు, మా గుంటూరు జిల్లా వాళ్ళకి చిట్టు పొడవు అంటే ఫేమస్ అండి. భోజనాలలో కూడా ఈ చిట్టు పొడవు పెట్టాల్సిందే మా వాళ్ళు, అంత ఇష్టం అనమాట. నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా, అంత బాగుంటుంది అనమాట. మా గుంటూరు వాళ్ళది నా సామిరంగానే ఊత పదంలేండి. ఇప్పుడు పల్నాడు అయ్యాంలే, ఇంతకుముందు గుంటూరే. ఈ పల్నాడు వాళ్ళకి అంత ఇష్టం అనమాట. చూశారుగా ఎంత కష్టము. మరి గుండు బాస్ చెప్పినట్టు డబ్బులు ఊరకే రావన్నట్టు, ఏదైనా కష్టపడకుండా మనం తినడానికి కంచంలోకి ఏది రాదు కదా. ఇదిగోండి ఇప్పుడు ఎల్లిపాయలు పక్కన పెట్టి జీలకర్ర వేస్తున్నాను. ఇంకన్నీ అంతేనండి, దంచుకోవాలి. మెయిన్ మాత్రం కష్టమే. మిక్సీ వేసుకుంటే ఏ బాధ ఉండదు, కాకపోతే రోట్లో చేసుకున్నంత టేస్ట్ అయితే మనకి మిక్సీలో వేసుకుంటే రాదు. అదనమాట, ఉంటుందిలే దాని టేస్ట్ దానికి, ఇది ఇంకా టేస్ట్ అనమాట లెక్క. అర్థమైందా? అందుకని చెప్పేసి నేను కూడా వీడియో తీసుకోవటం కోసం చేస్తున్నాను. లేకపోతే మా పిన్నికి మిక్సీలో వేయటం రాదు, తను ఇంతే చేస్తుంది. ప్రతి నెల మాత్రం కొట్టి ఉంచుతాం అమ్మమ్మకి. ఆమెకి నచ్చని కూరప్పుడు మాత్రం కంపల్సరీ చిట్టుపొడు నెయ్యి వేసి పెట్టాల్సిందే. ఇంకా అట్లాగనమాట. అదిగోండి ఇంక బెల్లం వేస్తున్నాం చూడండి. కొంచెం కారం కూడా తగుమోయినంగా వేస్తే సరిపోద్దులేండి. బెల్లం కూడా చిన్న తొట్టు ఉంటుంది కదా, కేజీకి 4 తొట్టులు వస్తాయి కదా, 1/2 కేజీ తొట్టిలో కాస్త ఉంచాము బెల్లం. అంతా వేయం, 1/2 కేజీ మొత్తం కూడా పట్టదనమాట. 1/2 కేజీ కదా పుట్నాల పప్పు, అందుకని అదిగోండి అది వేసి ఇంక దించుతున్నాము.
అట్లాగనమాట అండి. ఇది చిన్నపిల్లలకు కూడా చాలా బలం అండి. నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో పెడతారు. ఎంత బలమో అసలుకి, చక్కగా పిల్లతల్లులు కూడా తినొచ్చు. ఇది ఏం జబ్బు చేయదు, బెల్లం వేస్తాం కాబట్టి బాగా తేలిగ్గా జీర్ణం అయిపోద్ది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కారం. ఇంకా చిట్టుపొడుము కారము అన్నీ వేసాం కదా. ఇప్పుడు అదిగోండి కరివేపాకన్ను ఎల్లిపాయలు వేసాము, జీలకర్ర ఆల్రెడీ ఇందాకే వేసాము. ఒక్కసారి ట్రై చేసుకొని తిన్నారంటే ఇంకా అది మనం ఇంకా ఆ రుచికి మరిగామంటే ఇంక వదలం, మళ్ళీ మళ్ళీ కావాలని వేసుకొని తింటుంటాం. కారము పెద్దగా ఉండదు, తీపి పెద్దగా ఉండదు, ఏమ టేస్ట్గా ఉంటుంది. అసలు ఇప్పుడు దంచుతుంటే ఎంత కమ్మట వాసన వస్తుందో తెలుసా. అసలు ఆవురావున అన్నం తింటే బాగుండు, పెట్టుకొని కాస్తంత నెయ్యి వేసుకొని తింటే బాగుండు అనేట అంత కమ్మట వాసన వస్తుందండి తెలుసా. అసలు అంత టేస్టీగా ఉందన్నమాట. సూపర్ అంటే సూపర్. నాకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇంకా అదిగోండి ఇంక అట్లా అయితే అయింది. ఇంకా నేనైతే ఇంకా డబ్బాకి తోడుకొస్తున్నాను. మంచిగా ఉంది. ఇంకా మా పిన్ని కాస్త ఏదో అడుగుది ఉంది కదా, అది లేసి వస్తుందిలే అని చూస్తుంది. అడుగున మనం దంచేటప్పుడు అడుగున కరుసుకుంటుందండి. దాన్ని మళ్ళీ తోడాక అడుగు దాన్ని దంచితే కానీ అది బయటికి రాదు. అబ్బో టేస్ట్ చూడండి అసలు మామూలుగా లేదండి. ఎంత టేస్ట్, ఉట్టిదే స్పూన్తో తినొచ్చండి, అంత బాగుంటుంది ఇది. అంత టేస్ట్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.